హాయ్ అండి. లైఫ్ బై స్వీటీ ఛానల్కి మీ అందరికీ వామ్ వెల్కమ్. ఈరోజు వచ్చేసి మనం హెల్తీగా ఓట్స్ అండ్ రాగి పిండితో ఒక మంచి బిస్కెట్స్ అనేవి తయారు చేసుకుందాం. ఇది వచ్చేసి కిడ్స్కి మంచి స్నాక్గా పనికొస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, స్నాక్స్ ఐటమ్స్ అనేది మదర్స్కి చాలా హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 1/2 కప్ ఆఫ్ రాగి పిండి, ఒక 2 కప్స్ ఆఫ్ ఓట్స్, ఒక కప్ వచ్చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి, ఒకటి వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ ఓట్స్ అలా తీసుకోవాలి, 1/2 కప్ ఆఫ్ షుగర్ అండ్ నట్స్ ఆఫ్ యువర్ చాయిస్ అండి, మీ ఇష్టం. వాల్నట్స్ ఉంటే వాల్నట్స్, ఆల్మండ్స్ ఉంటే ఆల్మండ్స్, మీ ఇష్టం. క్యాష్యూ, తర్వాత మీరు ఇష్టం అనుకుంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. ఇక్కడ మనం వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాము. ఒకవేళ వెనీలా ఎసెన్స్ లేకపోయినట్టంటే మీ దగ్గర యాలుక్కాయ ఉంటే యాలుక్కాయ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. బేకింగ్ పౌడర్ ఇస్ మస్ట్. బేకింగ్ పౌడర్ వచ్చేసి 1/2 స్పూన్ మీరు యాడ్ చేస్తూ ఉండండి. ఇంకోటి వచ్చేసి బటర్ అండి. బటర్ 20 to 30 grams తీసుకోండి. ఓకే, ఫస్ట్ ఇది న్యూట్రిషియస్ పంచ్గా మనకి ఈ బిస్కెట్స్ యాడ్ అవుతాయి. వీటన్నిటిని మనం వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఓట్స్, రాగి పిండి యాడ్ చేసుకుందాం. దానిలోనే మనం ఓట్స్ యాడ్ చేసుకొని షుగర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ వేసుకుందాం, ఒక 1/2 స్పూన్, అండ్ 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలండి. మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి. తర్వాత మనం ముందుగానే మెల్ట్ చేసుకున్నటువంటి బటర్ ఏదైతే ఉందో ఆ బటర్ కూడా ఈ మిక్స్చర్లో యాడ్ చేసుకుందామండి. ఈ డవ్లో మనం ఎగ్స్ యాడ్ చేయట్లేదు, సోడా ఇవి కూడా యాడ్ చేయట్లేదు. మనం జస్ట్ బేకింగ్ పౌడర్ మాత్రమే విత్ ఎసెన్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాం. ఒకవేళ ఎసెన్స్ లేదని అంటే మీరు యాలక్కాయ పౌడర్ యూజ్ చేసుకొని ఈ బిస్కెట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. సో మీరు హ్యాపీగా జస్ట్ ఒక 30 minutes అయితే పట్టిందండి నాకు గట్టిగా ఈ రెసిపీ మొత్తమును. చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్ హెల్తీ స్నాక్ ఐడియా అండి. ఒకవేళ మీరు షుగర్ యాడ్ చేయడం కూడా ఇష్టం లేదు, నేను హెల్తీగానే చేసుకోవాలి అని అనుకుంటే ఇట్స్ యువర్ చాయిస్ అండి. మీరు జాగరీ కూడా యాడ్ చేసుకోండి, బెల్లం యాడ్ చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్గా నట్స్ అనేవి వేసుకున్న తర్వాత వాటర్ మెల్లగా యాడ్ చేసుకుంటే మనం చపాతీ పిండి ఎలాగ కన్సిస్టెన్సీ వస్తుందో అలా వచ్చే వరకు కూడా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ వాటర్ పోస్తే లూజ్ అయిపోతుంది పిండి, అప్పుడు మనం బిస్కెట్స్ చేయడానికి పనికిరాదు. సో అలా చూసుకొని చపాతీ పిండి ఎలా అవుతుందో అలాగా రావాలండి కన్సిస్టెన్సీ. అలా కలుపుతూ ఉండాలి. కలిపినప్పుడు మీకు ఆ కన్సిస్టెన్సీ తెలుస్తుంది. ఇలా ముద్ద చుట్టినప్పుడు ఉండలాగా రావాలండి. సో అలా ట్రై చేయండి. అదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా చుట్టినప్పుడు అలా ఉండలాగా రావాలి. అదనమాట కరెక్ట్ కన్సిస్టెన్సీ అంటే అలా రావాలి. సో ఏం చేస్తున్నారు అందరూ? ఇలా రౌండ్ షేప్ చేయడం కూడా ఇబ్బంది అనుకుంటారు కొంతమంది. సో ఇలా ట్రై చేయండి. గ్లాస్ తోతినట్లయితే రౌండ్ షేప్ వస్తుంది. నేను అక్కడ ఫ్లిప్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఆ ప్లేట్కి అయితే అంటది అది. ఆ డవ్ అనేది ఈజీగా మనం ఇలా తీయంగానే మన చేతికి వస్తుంది కాబట్టి మన ఎయిర్ ఫ్రైయర్లో పెట్టినప్పుడు కూడా మనకి చేతికి అంటుకోదు, ప్లేట్కి అంటదనమాట. మళ్ళీ అగైన్ చేసుకోవాలని చెప్పి ఇబ్బంది ఏం లేదు. కింద మనం పౌడర్ లాంటి ఓట్స్ పౌడర్ కానీ అంటుకోకుండా ఏం యాడ్ చేయాల్సిన పని కూడా లేదండి. చక్కగా అవి ప్లేట్ నుంచి బయటకు వచ్చేస్తాయి కూడా. అంత చక్కగా చేస్తాను నేను, చూడండి. సో ఇక్కడ లాస్ట్లో నేను లవ్ షేప్స్ చేస్తున్నాను లాస్ట్లో, ఎందుకంటే ఫస్ట్లో స్టార్టింగ్లో రౌండ్ షేప్స్ చేశాను. ఆ తర్వాత మా అమ్మాయి చెప్పింది లవ్ షేప్ చేయి మమ్మీ నా కోసం అని చెప్పేసి. తనకు చాలా ఫేవరెట్ అనమాట ఇంకా షేప్స్ చేయడం. ఇంకా స్టార్ కూడా అడిగింది తను. ఇంకా నాకు టైం లేదని చెప్పేసి నేను లవ్ షేప్స్ అని ఒక 4-5 యాడ్ చేశాను దానిలోనే. సో ఇంకా ఫైనల్ అండి, ఎయిర్ ఫ్రైయర్లో మనం పెట్టేద్దాం. చూడండి, ఎయిర్ ఫ్రైయర్లో చేయడం వల్ల ఏంటంటే మనకి ఆయిల్ అనేది కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది. మనం ఎయిర్ ఫ్రైయర్లో చేయడం వల్ల 20 to 30 grams బటరే వాడాం కాబట్టి ఆయిల్ కన్జంప్షన్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అదే డీప్ ఫ్రై చేసామంటే 1 లీటర్ ఆయిల్ మళ్ళీ ఇంకోసారి పనికిరాదు. ఎందుకంటే స్వీట్ ఐటమ్ కాబట్టి ఓట్స్ దానిలో స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనకి ఆయిల్ అనేది వేస్ట్. సో ఇలాగ మీరు ఎయిర్ ఫ్రైయర్లో చేశారంటే మంచిగా బేక్ అవుతాయండి. మీరు విడిగా నా వల్ల ఎయిర్ ఫ్రైయర్ లేదు అని అనుకుంటే మనం కింద ఇసుక పెట్టి మనం బేక్ చేసుకుంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ 185 degreesలో పెట్టి మనం 20 minutes బేక్ చేయాలి, రెండు వైపులా కూడా. మంచిగా అండి, పైనంతా క్రంచీగా ఉంది, లోపల కూడా క్రంచీగా ఉంటాయండి, చూడడానికి కూడా తినడానికి కూడాను. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. ఇది హెల్తీ ఆప్షన్. మనం ఓట్స్, రాగి
పిండి మనము వాళ్ళకి డైరెక్ట్గా ఇప్పించలేం, తినిపించలేం. రాగి జావ అంటే రాగి జావ అంటారు. వాళ్ళు పూరి చపాతీ తిన్నంత ఇంట్రెస్ట్గా రాగి జావ తాగరు. సో మనం ఇలాగ కనుక ట్రై చేసినట్లయితే హెల్తీగా మనము హెల్తీ వేలో వాళ్ళకి అలవాటు చేసిన వాళ్ళం అవుతామండి. సో ఇది ఒక మంచి స్నాక్ ఐడియాగా నేను ఇస్తున్నానని చెప్పి అనుకుంటున్నాను. లాస్ట్లో